హాయ్ అండి. ఈ రకంగా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతకడానికి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అందరు కూడా మరి ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు తల్లిదండ్రులు అక్కడ ఉంటారో మరి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు హైదరాబాదు లాంటి పెద్ద సిటీల్లో ఉంటున్నారు. ఇందాక చెప్పాను కుల వివక్షత కూడా ఆ యొక్క గ్రామాల నుండి వాళ్ళను బహిష్కరిస్తుంది. కుల వివక్షతనే బహిష్కరిస్తుంది. ఆ బాధలు పడలేకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కుల విచక్షణనే కారణం కదా. కాబట్టి వాళ్ళు అటువంటి పొడుపుడు మాటలు వినలేక ఆ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి ఆటో అయినా నడుపుకొని బ్రతకగలుగుతామని డిగ్రీలు చేసిన పిల్లలకు కూడా ఉద్యోగాలు లేకపోతే ఆటోలు నడుపుకొని కూడా అక్కడ ఉండిపోతున్నారు. కానీ ఊర్లలోకి వెళ్ళట్లేదండి. అక్కడ ఏదో ముసలోళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇంకొకటి ఇక వాళ్ళకి అది ఒక శాపంలాగా అయిపోయింది కనుక ఇక మాకు ఇది తప్పదని ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ పొలం కానీ పిల్లలు మరి పట్టణంలో ఉన్న మేమన్నా వాటిని కాపాడుకోవాలి అని ఆ రకంగా అప్పటి పెద్దవాళ్ళు ఉండిపోతున్నారు. కానీ ఇది ఒక పెద్ద మరి శాపం అన్నమాట. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మరి తక్కువ కులము ఎక్కువ కులము అనేటటువంటి భేదాభిప్రాయాల వల్ల చాలామంది వాళ్ళు మరి పల్లెలు విడిచి మరి గ్రామాలు విడిచి పట్టణాలు వెళ్ళిపోవడానికి కారణం కుల విచక్షణతనే. అదేవిధంగా మరి మరి వేరే వాళ్ళు కూడా వెళ్తలేరా? వెళ్తున్నారు. ఇప్పుడు గొప్ప వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళ భూములు ల్యాండ్ లార్డ్స్ మనము కులాల పేర్లు అవసరం లేదు కానీ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? గొప్ప వాళ్ళు ఒక 2-3 ఎకరాలు అమ్ముతున్నారు. 10 ఎకరాలు ఉంటే ఆ డబ్బులు పెట్టి హైదరాబాద్లో వచ్చి ఒక ఓన్ స్కూల్ పెట్టి టీచర్లను పెట్టి బస్సులు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఇంకా దానికి రెట్టింపు పొదుపు ఏమంటారు గెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా మరి సినిమా థియేటర్లు కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా ఆ ధనవంతులు వాళ్ళు కష్టపడి కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఎవరికి బాగా పొలం ఉంటుంది? కాపులకు. కాపులు అంటే ఎవరు? పంటను కాపు కాచే వాళ్ళను కాపులు అంటాం. అది మరి ఒక స్టోర్ మరి నెక్స్ట్ పీరియడ్లో చెప్పుకుంటాం. ఆ కాపులకు ఎందుకు ఉంటుంది? ఆ అమ్మినటువంటి ఆ యొక్క భూమి 100 ఎకరాలు ఉంటుందండి. మరి అప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించింది యాన్స్ట్రస్ ప్రాపర్టీ. వాళ్ళు కొంత అమ్ముకొని వచ్చి మరి పట్టణంలో స్థిరపడిపో